కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. నియోజకవర్గ నిత్య శ్రామికుడు ఎమ్మెల్యే నానాజీ అని ఆయన కొనియాడారు. తుఫాను సమయంలో సీఎం ఆదేశాలను తూచా తప్పకుండా ప్రజలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా కరెంటు, నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. మనందరికీ ఆదర్శప్రాయుడిగా ఎమ్మెల్యే నానాజీ నిలిచారని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ప్రజలకి హెల్ప్ చేయడం అనేది అన్నింటినీ కూడా ఒక సరదాతో జరుగుతుంది. ఏ ప్రోగ్రాంలోనైనా ఎక్కడున్నా సరే అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అది కష్టాన్ని కూడా నవ్వించి ఏదోలా పని చేసి పెట్టి కుదరకపోయినా సరే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆయన తిట్టో పక్కన తిట్టో అయితే నవ్వించి అయితే పంపిస్తారండి. అందరినీ సంతోషంగా ఉండాలనుకునే ఒక వ్యక్తి. అలాగే ఆ సరదా అనేది కాకుండా మొన్న తుఫాన్లో అందరూ ఎలా కష్టపడ్డారో చూశారు. తుఫాన్ వచ్చి ఏమైనా అయిద్దేమో అని చెప్పి ముందుగానే ఎవరిని ఏ ఇబ్బంది కలగకుండా రూరల్ నియోజకవర్గంలో అయితే అందరికన్నా ది బెస్ట్ గా తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం, ప్రతి ఒక్కరిని ఇల్లు అడగటం. నేను కూడా వెళ్ళాను, పిలిస్తే నేను కూడా వెళ్ళాను. అలాగే అందులో ఆయన ఒక ఆలోచన మాత్రం మనం అందరినీ తరలించేసాం, వాళ్ళందరినీ మంచి ప్లేస్ లో పెట్టేసాం, అక్కడ జనరేటర్స్ పెట్టేసాం, ఫుడ్ సప్లై చేసాం, అక్కడితో పని అయిపోయింది అనుకుంటాను. ఈయన ఆలోచన చూసి నిజంగా ఆశ్చర్యపోయింది. నియోజకవర్గంలో ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నింటినీ ముందే నింపి పెట్టమన్నారు. అంటే వాళ్ళకే కాకుండా ముందు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నీటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముందుగానే ట్యాంక్స్ అన్నింటినీ ఫిల్ చేసి పెట్టించడం. అలాగే 1000 మంది ఎలక్ట్రీషియన్ ని బయట నుంచి తీసుకొచ్చి పెట్టి మీరు ఎక్కడున్నా సరే ఇబ్బంది కలగకూడదు. అమలాపురంలో కూడా ఈ ఐడియాని పాటించి కలెక్టర్ గారు అక్కడ నానాజీ గారు చెప్పినట్టు మొత్తం అందరినీ కూడా